హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు సింపుల్ డిజైన్లో సిల్క్ థ్రెడ్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ తయారు చేసి చూపిస్తున్నానండి. ముందుగా ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ప్లీజ్ చిన్న హెల్ప్ చేయండి. ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, మీ సపోర్ట్ కావాలండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. దీనికి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ కట్టర్, ప్యాడ్. మీకు అవైలబుల్లో ఉన్న థ్రెడ్ ర్యాపింగ్ కోసం ప్యాడ్ తీసుకోండి. తర్వాత వచ్చేసి కుందన్స్ నేను చూపిస్తున్నాను కదా, చూడండి. ప్యాడ్ ఎలాంటి ప్యాడ్ అయినా తీసుకోండి, లేదంటే ఇంకొంచెం పెద్దదైనా తీసుకోండి. మీకు అవైలబుల్గా ఉండేది తీసుకోండి, ఏదైనా పర్లేదండి. ర్యాపింగ్ చేసేటప్పుడు కంఫర్ట్గా ఉండాలి, అంతే. ఇప్పుడు ర్యాపింగ్ చేద్దామా? నేను చూపిస్తున్నాను కదండి ర్యాపింగ్ చేసేది. 4 కట్ బ్యాంగిల్స్ అండి. ఈరోజు చేసే డిజైన్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్కి ర్యాపింగ్ 25 రౌండ్స్ అండి. 25 రౌండ్స్ తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మీరు రౌండ్స్ చేసుకోండి. రౌండ్ చేసేటప్పుడు చిన్న టిప్ అండి, ఇక్కడ ఉంది కదా, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి వచ్చేటప్పుడు పైకి వచ్చినప్పుడే లెక్కేసుకోవాలండి. అది వన్ రౌండ్ అవుతుంది. అప్పుడు థ్రెడ్ బ్యాంగిల్స్ సరిపోతుంది, రౌండింగ్ సరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు కట్ చేసుకుందామండి. కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత మా వాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. నా ఫస్ట్ వీడియో, నాకు యూట్యూబ్ మీద అంత ఐడియా లేదు, అందుకే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, థ్రెడ్ చాలా చక్కగా చిక్కులు లేకుండా తీసుకోండి. తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత 2 ఫింగర్స్తో అలా అనండి. నేను చూపిస్తున్న విధంగా మీరు చేయండి, చాలా బాగా వస్తుంది థ్రెడ్ బ్యాంగిల్. అలా చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే, అలా అనడం వల్ల ఏంటంటే స్ట్రైట్గా వస్తుందండి, ముద్దలా కాకుండా స్ట్రైట్గా వస్తుంది. స్ట్రైట్గా రావడం వల్ల మనకి బ్యాంగిల్ అనేది పక్కనే థ్రెడ్ ర్యాపింగ్ చేసేటప్పుడు పక్కనే వచ్చింది కదా, అలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను బ్యాంగిల్ తీసుకున్నాను కదా, అది 4 కట్ బ్యాంగిల్ అండి, చాలా అది మీకు అవైలబుల్గా లేకుంటే ఇంట్లో మనం నార్మల్గా మట్టి గాజులు వేసుకుంటాం కదా, అది కూడా వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు అండి. బ్యాంగిల్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు అక్కడ ఒక పాయింట్ అనేది మీరు గాజులో ఒక చోట సెంటర్లో గ్లూ అప్లై చేసుకున్న తర్వాత, చాలామంది గ్లూ ఎక్కువ పడుతుందని విన్నానండి నేను. అలా కాకుండా కొంచెం అప్లై చేసుకొని అదే దాంతో కొంచెం స్ప్రెడ్ చేసి ఒక ఫింగర్తో ఇలా స్ట్రైట్గా అనాలండి. నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా అన్న తర్వాత అప్లై చేసిన తర్వాత ఒక 10 సెకండ్స్ అయినా పక్కకు ఉంచాలండి. అలా నేను ఉంచలేదు, బై మిస్టేక్ అలా ఉంచలేదు, అందుకే అమ్మటే ఊడిపోయింది. ఇప్పుడు ఫింగర్తో స్ట్రైట్గా అనుకునేటప్పుడు నాది ఓడిపోయింది, ఏమనుకోవకండి. ఇప్పుడు నేను కాస్త ఆరించాను. ఇప్పుడు ఫింగర్ బొటకన వేలు ఉంటుంది కదా, మన ఫింగర్ బొటకన వేలు, ఆ ఫింగర్తో నేను చూపిస్తున్నాను కదా, అలా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఆ బొటకన వేలుతో దారం ఉంది కదా, ఆ దారాన్ని చిక్కులు లేకుండా చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే సిల్కీగా స్మూత్గా బాగా వస్తుంది.
మనకి థ్రెడ్ ర్యాపింగ్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉండదు. మీకు ఏ సైడ్ వీలైతే ఆ సైడ్ ర్యాపింగ్ చేసుకోండి. ర్యాపింగ్ నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. పైనుంచి కిందికి కానీ కింది నుంచి పైకి కానీ మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి. ఇది పక్క పక్కనే వచ్చేలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ర్యాపింగ్ చేయండి. చూడండి, నేను చేస్తున్నాను కదా, మీరు చూడండి. అలాగే చిన్న విషయం అండి, ఇక్కడ 4 కట్ బ్యాంగిల్స్ 4 చేసుకోవాలండి ర్యాపింగ్. ఆ 4 కట్ బ్యాంగిల్స్ ర్యాపింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. ర్యాపింగ్ అనేది అయిపోయిందండి. ఒక బ్యాంగిల్కి చిన్న టిప్ ఉంది కాబట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ర్యాపింగ్ అయిపోతుంది కదా, అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది అప్లై చేసుకున్న తర్వాత గ్లూ అప్లై చేస్తాం కదా లాస్ట్లో ఎండింగ్లో థ్రెడ్ ఫిట్ అవ్వడానికి గ్లూ అప్లై చేస్తాం కదా, అక్కడ చిన్న టిప్ అండి. మీరు నేను చూపిస్తున్న విధంగా చేయండి, అస్సలు ఊడదు థ్రెడ్. ఇప్పుడు గ్లూ అప్లై చేసిన తర్వాత మనం ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, ఇటు సైడ్ గట్టిగా పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత ఏదైతే మన వేరే ఫింగర్ పట్టుకొని ఫింగర్ ఉంటుందో అది థ్రెడ్ ఇలా ర్యాప్ చేయాలండి గట్టిగా. అప్పుడు మనకు అనేది గ్లూ అనేది బాగా పట్టుకుంటుంది. అలా పట్టుకున్నడం వల్ల మనకి డిజైన్ చేసేటప్పుడు థ్రెడ్ అనేది మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. మనకి ఏంటంటే చాలామంది వాటర్లో తడిస్తే పోతుంది అంటారు. వాటర్లో తడిస్తే ఏదైనా పోతుంది కదండి. చూడండి ఎంత బాగుందో. ఇది ర్యాపింగ్ చేశానండి. మిగతా 3 కూడా ర్యాపింగ్ చేసి మీకు చూపిస్తాను. అయిపోయిందండి, ర్యాపింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి 4 బ్యాంగిల్స్ ర్యాపింగ్ చేశాను నేను మిగతా 3 ర్యాపింగ్ వీడియోస్ ఎందుకు పెట్టలేదండి, చాలా లెంత్ అవుతుందని కదా ర్యాపింగ్. అలానే చేసుకోండి. ఇప్పుడు డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినవి రౌండ్ షేప్ కుందన్ 3M అండ్ సీడ్ బీట్స్ అండి కావాల్సింది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అవి గోల్డ్ కలర్ అండి సీడ్ బీట్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము కుందన్స్ అతికించుకోవడానికి ఈజీగా గ్లూ పెన్ తీసుకోవాలండి. గ్లూ పెన్ తీసుకున్నాక గమ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను అండి. ఇప్పుడు ఆ గమ్ ఉంది కదా, గమ్కి పేపర్ ఉంటుంది. పేపర్ ఓపెన్ చేసి గమ్ అనేది చిన్నగా, ఎలా అంటే మనం ఇంతకుముందు వాడింటాం కదా ఏదైనా, అంటే నేను బ్యాంగిల్స్కి డిజైన్ చేశాను బట్ ఆ వీడియో తీయలేదు. ఇలా నేను చూపించిన విధంగా హోల్ ఉంటుంది, దానికి జస్ట్ ఊరికే అలా అంటే చాలండి, గమ్ అనేది తీసుకుంటుంది. మనము ఏంటంటే ఆ గమ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనము కుందన్స్ అతికించేటప్పుడు చేత్తో అతికియలేము కదా, అలా అన్నప్పుడు ఈజీగా కుందన్స్ అనేటివి అతుక్కుంటాయి ఈ పెన్తో. అంతేనండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.
అండ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు 3M కుందన్స్ ఉన్నాయి కదా, అది ఒక క్యాప్లోకి వేసుకోండి. క్యాప్లోకి వేసుకోవడం వల్ల ఏంటంటే రివర్స్ ఉన్న కుందన్స్ స్ట్రైట్గా వస్తాయి, ఈజీగా అతికించుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు కుందన్స్ క్యాప్లో వేసుకోవాలండి. క్యాప్లో వేసుకున్నాక బ్యాంగిల్స్ తీసుకోవాలి. మీరు 4 ఒకేసారి అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా క్లిక్ ఇలా కదిలిస్తే చాలు రిటర్న్ వస్తుంది. 4 బ్యాంగిల్స్ ఒకసారైనా చేసుకోవచ్చు, అటు ఇటు లేదా విడివిడిగా అయినా చేసుకోవాలండి. నేను సైడ్ బ్యాంగిల్స్ ఓన్లీ గమ్ ఒక్కటి ఒకేసారి అతికిచ్చి అలాగే మిడిల్లో బ్యాంగిల్ కూడా నేను ఆల్రెడీ డిజైన్ చేశాను, బట్ అప్పుడు వీడియో అనేది తీయలేదు. స్టార్ట్ చేయాలనే ఐడియా నాకు రాదు. ఇదేంటంటే స్ట్రైట్గా అండి ఇతల స్టోన్ నుంచి అవతల స్టోన్కి కూడా కరెక్ట్గా సరిపోయేలాగా బ్యాంగిల్స్ అన్నిటికీ చేసుకోవాలి. 4 స్టోన్స్ పడతాయండి. తర్వాత సీ బీడ్స్ ఇలా నేను చూపిస్తున్నాను కదా, 3M రౌండ్ కుండానికి పైన అండి, అటు ఇటు 2 సైడ్లు అతికియాలండి. నేను ఒకటే చూపించాను, ఫుల్ డిజైన్ అండి ఇది. వీడియో నచ్చితే లైక్ అండ్ అందుకే చూపిస్తాను అండ్ కామెంట్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.